హాయ్ శైలు, ఎంతసేపు అయింది వచ్చి? హాయ్ శైలు, ఎంతసేపు అయింది వచ్చి? ఆడవాళ్ళు కోపంగా ఉంటేనే మగవారికి చాలా అందంగా కనిపిస్తారని ఓ బావకవి చెప్పాడు. ఆహా, మీ బావకవిత్వాలు ఆపి ముందు లేటుగా ఎందుకు వచ్చారో అది చెప్పండి. రేపు నీ పుట్టినరోజు కదా, ప్రజెంటేషన్ గా గిఫ్ట్ ఇవ్వాలని షాపింగ్ చేశాను శైలు. రేపు నా పుట్టినరోజని నీకెలా తెలుసు? ఇష్టమైన వారి బయోడేటా చెప్పకపోయినా తెలుసుకోవటం ఈ ప్రేమికుల లక్షణం. అయితే నా పుట్టినరోజుకి ఏం గిఫ్ట్ తెచ్చావు? సర్ప్రైజ్, చెప్తే థ్రిల్ ఏముంటుంది. రేపు నా బర్త్డే పార్టీలో మా నాన్న బావ ఉంటారు, నువ్వు రావటం కుదరదు అనుకుంటా. బావా? మధ్యలో ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి మా నాన్న ఆదరించి పెద్దవాడిని చేసి పోలీస్ ఆఫీసర్ చేశారు. నిన్ను పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నాడు, అతడేనా? రాజా, ఏంటి నీ ఉద్దేశం? నేననేది ఏముంది, జరిగేది అదే కదా. చక్కగా మీ బావని పెళ్లి చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోతావు. రాజా, ఆశాని కూడా అలా అనమాక. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది నిన్ను. నా మనసులో ఉన్న ఆ ఒక్క మగాడివి నువ్వే. నా కలల మన్మధుడి నువ్వే రాజా. సారీ శైలు, నీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అలా అన్నాను. షేక్స్పియర్ లాగా డ్రామాలు బాగా రాస్తున్నారు. మీరు చాలా గ్రేట్ అండి. శైలు, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? కొండపల్లి బొమ్మల, కొండవీడు కొండ మల్లిలా తెగ ముద్ద చేస్తున్నావు. అవునా? ఇంకా ఏమనిపిస్తుందో చెప్పు. దేవులు పళ్ళ గీసిన రాధలా, కొండవీడు కొండ మల్లిలా తెగ ముద్ద చేస్తున్నావు. ఇంకా ఏమనిపిస్తుందో. నీ చెరుసప్ప జలపాతాన్ని చూస్తుంటే కవిత్వం పిలవకుండానే పరుగులు పెడుతుంది శైలు. అబ్బా, ఏంటి అబ్బాయి గారికి ఈ రోజు తెగ కవిత్వాలు పొర్లి పొంగుతున్నాయి. నీ అందమైన అందాన్ని చూసిన తర్వాత కవిత్వం కూడా దానంతటా అదే వస్తుంది శైలు. రాజా, నిన్ను ప్రతిరోజు చూడాలని నా మనసు గోల చేసి రంకెలు వేస్తుంది. నా మనసు ఏమని గోల చేస్తుందో తెలుసా? ఊపిరాడని కౌగిలిలో నిన్ను ఉక్కిరి బిక్కిరి చేయాలని, నీ వంపు సంపుల వయ్యారాన్ని నా బిగి కౌగిలిలో బంధించాలని నా మనసు తెగ గోల చేస్తుంది శైలు. రాజా, ఐ లవ్ యూ.